రామచంద్ర గౌడ్ గారు టీపీసీసీ అధికార ప్రతినిధి అండ్ వారితో పాటుగా పెద్దపల్లి జితేంద్ర గారు జాయిన్ అవుతారు, బీజేపీ నాయకులు. ముందుగా రామ్మోహన్ రావు గారితో ప్రారంభిద్దాం. రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. విజయ్ గారు నమస్కారం. నమస్తే. అంటే బేసిక్గా నేను అడగాలనుకున్నది ఏంటంటే, మొన్న జరిగినటువంటి విమాన ప్రమాదానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎవరు బాధ్యతాయుతంగా రాజీనామా చేయడమో లేకపోతే బాధ్యత వహించడమో ఎవరూ కూడా చేయలేదు. వాళ్ళకి ₹1 కోటి వరకు డబ్బులు ఏదో ఇచ్చారు ఒక్కొక్క ప్రయాణికుడికి సంబంధించి. సరే, ఇదంతా చేశారు, కానీ అసలు ఎవరు బాధ్యత తీసుకుంటున్నారు? ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ బాధ్యత తీసుకోవాలా, లేకపోతే ఆ ఎయిర్లైన్స్ వాళ్ళు బాధ్యత తీసుకోవాలా? ఎవరు బాధ్యత తీసుకున్నట్లుగా కనిపించలేదు. ఏంటి, ఎలా చూడాలి? అంటే అన్ని రాజకీయ నాయకులకు ఆపాదించకూడదని మీరు తరచూ చెప్తూ ఉంటారు, నేను కూడా అదంతా అంగీకరిస్తాను. కానీ ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు కూడా బాధ్యతాయుతంగా లేకపోతే అది మరో చర్చకు దారితీస్తుంది. ఏమంటారు? విజయ్ గారు, మీకు అట్లాగే మనకు పల్లె రామచంద్ర గౌడ్ గారికి, అట్లాగే మనకు ఫోర్ సైట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీరు అన్నది కరెక్టే, ఎందుకంటే అంత సున్నితత్వం లేకుండా పోయింది. ఒకనాడు 53 ఆ ప్రాంతంలో సరిగ్గా మన దేశంలో రైల్వే వ్యవస్థ మొదలై 1853లో మొదలైతే 1953లో పెద్ద రైలు ప్రమాదం జరిగితే ఆ రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే శాఖ మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజీనామా చేస్తారు. అవును. అక్కడ అట్లాగే కొన్నిసార్లు ఏదైనా చిన్న పెద్ద కోర్టు కేసులు అయినప్పుడు, లేకపోతే ఆరోపణలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రాజీనామా చేసే సందర్భంలో, లేకపోతే తొలగించిన సందర్భాలు రెండు ఉంది. ఇంజనీరింగ్ కాలేజీల కుంభకోణంలో మరి అధిష్టానం చెప్తే ఏం జనార్దన్ రెడ్డి గారు రాజీనామా చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అయితే చాలా చెప్పవచ్చు కదా. కనుక అప్పటి సున్నితత్వం లేదు, అప్పటి రాజకీయాలు ఇప్పుడు విలువలు కూడా లేదు. కానీ మీరు అన్నట్టు ప్రతిదానికి రాజకీయ నాయకులకు ఆపాదిస్తే మన ప్రతిరోజు ఏ మంత్రి పనిచేయలేడు కదా. ఎందుకంటే వ్యవస్థలు చాలా కింది నుంచి పైదాకా అనేక రకాల వ్యవస్థలు పనిచేయాలి. కనుక విమాన ప్రమాదానికి నైతిక బాధ్యత వహించడం వేరు, విమాన ప్రమాదం మళ్ళీ జరగకుండా ఉండడం వేరు కదా. ఒకసారి ఒక గుణపాఠం నేర్చుకున్నాక మళ్ళీ జరగకుండా వచ్చే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ముందు ఎంట్రోలు చెప్పారు ఏమనంటే 11 సార్లు మీడియా కాల్స్ వచ్చినా చాలా వరకు చాకచక్యంగా వాళ్ళు రన్వే పైకి దించడం కానీ చేశారు. ఒక్కోసారి మనకు కిందికి దిగుతున్నప్పుడు మన టైర్లు కింద చక్రాలు తెరుచుకోకపోతే కూడా ఇబ్బంది పడి పైన తిరుగుతూ కొద్దిసేపు టైం తీసుకొని మనకు ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీర్లతో మాట్లాడి, లేకపోతే కిందికి భూమి మీద ఉన్న ఆ ఎయిర్ స్టేషన్స్ తో మాట్లాడి సవరించుకునే సందర్భాలు చూసినాం. కొన్నిసార్లు ఇంధనం అయిపోయే స్థితిలో ఉన్నప్పుడు కూడా మరి అప్పుడు కూడా కొంచెం ప్రమాదాలు ఎదుర్కొనే పరిస్థితి చూసినాం. కానీ ఇంత పెద్ద ప్రమాదం ఇటీవల జరిగింది కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా జరిగినాయి. కానీ మన దేశంలో ఇంత పెద్ద ప్రమాదం ఇది వరకు చెప్పిన మొదటిది అనొచ్చు మన దేశం విమానయానం మొదటిది. కనుక అట్లా చూసుకుంటే ఇవాళ విమాన ప్రమాదానికి అది అడ్వకేట్ గా మనకు మోటార్ యాక్సిడెంట్ కేసు చేస్తుంటాను. చాలా వరకు డ్రైవర్ ని డిపెండ్ చేసే భాగంగా మీరు చూడండి, సాంకేతిక ఇబ్బంది బ్రేక్ ఫెయిల్ అయింది అనుకో, డ్రైవర్ ఏం చేస్తాడు? బ్రేక్ ఫెయిల్ అయినప్పుడు డ్రైవర్ చేతుల్లో ఉండదు కూడా కదా బండి. సాధ్యమైనంత వరకు దాన్ని ఎట్లాగో మానవ మన మరణాలు సంబంధించకుండా చెట్టుకో గుట్టకో గుట్టేస్తారు. అది తను చచ్చిపోతే కొందరు బతికిస్తారు, అది కూడా చేస్తాం. అట్లానే మానవ తప్పిదాలతో ఉండొచ్చు ఈ ప్రమాదాలు, అది ఏదైనా కావచ్చు. కింద కారు కావచ్చు, లారీ కావచ్చు, బస్సు కావచ్చు, లేకుండా విమానం కావచ్చు. డ్రైవర్ కొంచెం చాకచక్యంగా వ్యవహరిస్తే ప్రాణాలు పోవడానికి తక్కువ అవకాశం ఉంది. రెండోది మానవ తప్పిదం కూడా ఒక్కోసారి ఉంటుంది. మనం ఏమరపాటుగా ఉండి సెల్ ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేసిన అనుకోండి కింది స్థాయిలో, అప్పుడు కష్టం కదా. కానీ విమాన ప్రయాణం అనేది చాలా అత్యంత జాగ్రత్తతో కూడుకుంది. నేను 100 సార్లు విమాన ప్రయాణం చేసిన సందర్భం చెప్తున్నాను. చాలా సార్లు చాలా జాగ్రత్తలు పాటిస్తాను. అంటే 99 సార్లు జాగ్రత్తలు పాటించి ఒక్కసారి జాగ్రత్త పాటించకపోతే, లేకుంటే 99 సార్లు సురక్షితంగా మనం విమానంలో వెళ్ళొచ్చి ఇవాళ ఒక్కసారి ప్రమాదం జరగగానే మనకి ప్రమాదకరమ విమానయానం అనే అనుమానపడాల్సిన అవసరం లేదు. మన భారత విమానయానానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. టాటాలు ప్రారంభించిన భారత విమానయానం ఇవాళ మళ్ళా టాటాల చేతికే పోయింది. చూశాను కదా మనం, జంషెడ్జీ టాటా అప్పుడెప్పుడో ఆయన సొంత విమానయాన సంస్థ పెట్టి మన భారతదేశం అంటే ఇండియన్ ఎయిర్లైన్స్ తర్వాత వచ్చింది. 1950s తర్వాత మనకు స్వాతంత్రం వచ్చినాక 7-8 ఏళ్ళు ఇండియన్ ఎయిర్లైన్స్ అనే పేరు లేదు, మన టాటా ఎయిర్లైన్సే ఉండే. కనుక అట్లా చూసుకుంటే ఇప్పుడు ఈ ప్రమాదం ఒక్కటి జరిగిందంటే 99 ప్రమాదాలు నివారించి ఒక్కటి మనం చేయలేకపోతే దాన్ని తప్పట్టు అవసరం లేదు. ప్రాణాలు విలువైనవి. ఇంతకు చెప్పలేదు, ₹1 ఇచ్చినా 10 కోట్లు ఇచ్చినా ప్రాణాలు తిరిగి తీసుకురాలేదు. కానీ ఈ విషయంలో 2 ఇంజన్లు ఒకేసారి స్విచ్ ఆఫ్ కావడం, మీడియా కాల్లో వాళ్ళు మాట్లాడుకున్న 30 సెకండ్లలోనే వాళ్ళు మాట్లాడుకున్న 3 మాటలు మనకు బాగా వినిపిస్తున్నాయి. చాలా మనకు మన కాక్పిట్ లో ఏం జరిగిందనేది. దానిలో చూసుకుంటే విమానం స్విచ్, ఇంజన్ స్విచ్ నువ్వు ఆఫ్ చేసావా అని ఒక మన సహ పైలట్ సీనియర్ పైలట్ అడగడం, ఆ తర్వాత సీనియర్ పైలట్ ఏమో నాకు సంబంధం లేదని ఏం చెప్పడం,
వెంటనే అడిగే లోపల నేను చేయలేదు అనే లోపల రెండో ఇంజన్ కూడా ఫెయిల్ కావడం, స్విచ్ ఆఫ్ కావడం, దాంతో 30 సెకండ్ అంటే పైకి లేచిన 29-30 సెకండ్లలో అది పడిపోవడం జరిగింది. అవును. కారణం ఇప్పటికప్పుడు మొత్తం సమగ్ర దర్యాప్తు కూడా కాదు. నేను రామ్మోహన్ నాయుడు గారితో విమానయాన శాఖ మంత్రితో ఏకీపిస్తున్నాను. ఎందుకంటే అది ఇప్పటికిప్పుడు పూర్తి నివేదిక కూడా కాదు. కానీ కొంచెం అక్కడ శ్లేష ఏం కనపడదంటే విమాన ప్రమాదానికి కారణం ఇద్దరు పైలట్లే అనే ఒక అర్థం వచ్చేలాగా ఉన్నది. అంటే నువ్వు స్విచ్ ఆఫ్ చేసినవా, నువ్వు స్విచ్ ఆఫ్ చేసినవా అని వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఆ మాటలు మాత్రం రికార్డ్ అయినాయి కనుక స్విచ్ ఆఫ్ ఎవరు చేయలేదన్న సంగతి కూడా తేలింది కదా. ఇప్పుడు ఇవాళ విమానయాన రంగంలో ఉన్న పైలట్లు అందరూ ఒక రకం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ అరకొర నివేదికను మీరు ఎందుకు ఇష్యూ చేశారు, అనవసరంగా చేయడం వల్ల ఇప్పుడు మా పరువు పోతుంది కదా, అంటే ఇండియన్ పైలట్స్ అందరూ అట్లా ఉంటారన్న సమస్య వస్తుంది కదా అని అంటారు కదా. అందుకనే ఇది ఒక నివేదిక, తాత్కాలిక నివేదికను లేకుంటే ప్రైమరీ నివేదికను ఇట్లా బయటకు రామ్మోహన్ గారు మరొక అంశం కూడా, ఈ పైలట్ల అసోసియేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ మొత్తం ఎంక్వైరీ అయిపోయిన తర్వాత అసలు మమ్మల్ని భాగస్వాములుగా చేసుకోకుండా ఎంక్వైరీ చేశారు, అసలు ఇది ఏ విధంగా ఒక ఎంక్వైరీగా పరిగణించబడుతుంది అంటే చాలా వరకు విమానయాన సంస్థలు పైలట్ల పైన తోసేసే ప్రయత్నం చేస్తున్నారనే అర్థం వచ్చేలాగా వాళ్ళు కామెంట్ చేశారు. అండ్ మొన్న జరిగిన ఎంక్వైరీలో కూడా పైలట్లను భాగస్వామ్యం కాకుండానే ఎంక్వైరీ జరిగిందంట. ఎలా అర్థం చేసుకోవాలి వీటిని? అదే చెప్తున్నాను, నేను అదే అంటున్నాను కదా, వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. ఇది తాత్కాలిక నివేదిక కూడా అనవుతుంది. దీన్ని ప్రైమరీ అంటే మనము ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటాం కదా, దెబ్బ పట్టి కడతాం, దెబ్బ మన ప్రైమరీ హెల్త్ లాంటిదే ఇది. అయితే దాన్ని ఏమైందంటే వాళ్ళు నిరసన వ్యక్తం చేయడానికి కారణం ఉన్నది. ఏం కారణం ఉన్నది? వాళ్ళు అదే అంటున్నారు, ఇప్పుడు ఏ సంస్కరణ అయినా లేకుంటే ఏ విచారణ అయినా పైలట్ల మీద నేపం మోపే ముందు వాళ్ళని ఎంక్వైరీ చేయాలి కదా, వాళ్ళందరికీ సంగతి తెలుసుకోవాలి కదా. ఇక్కడైతే ఢిల్లీ నుంచి విమానం బయలుదేరే ముందు వాళ్ళకు సరి అయితే రెస్ట్ ఉన్నది అంటున్నారు. రెస్ట్ విషయంలో కూడా ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఇటీవలనే మనకు ఎవరైతే మన ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆయన తన సొంత గ్రామాన్ని దగ్గర ఒక మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్లి దగ్గరలోని మన ఎయిర్పోర్ట్ దగ్గర దిగి అక్కడి నుంచి 2-3 గంటలు లేట్ అయింది మీటింగ్ వచ్చారు అక్కడ. అప్పుడు పైలట్ నిరాకరించాడు, నేను నడిపించాను, నా టైం అయిపోయింది, నా డ్యూటీ టైం అయిపోయింది, నేను నిద్రపోయే టైం ఇది, నేను నడిపించాను పొమ్మన్నాడు. అప్పుడు చాలా బతిమిలాడి వాళ్ళు మళ్ళీ టెస్టులు చేసి పూర్తిగా ఫిట్నెస్ తో తేల్చి అదనపు గంటలు నడిపించాను సర్టిఫికేట్ ఇస్తాను 2 గంటలు పట్టింది. ఒక మామూలు చిన్న విమానం ఎయిర్ క్రాఫ్ట్ అని చిన్న విమానం నడిపించే వాడు కూడా ప్రయాణికులు ఉండాలన్నారు. సింగిల్ గా ప్రత్యేక విమానంలో పోయింది ఆయన. అటువంటి దానిలో పైలట్ కి ఇన్ని పరీక్ష చేసి ఆయన నిరాకరించినా కూడా ఈ 3 గంటలు నడిపించవచ్చు, 2 గంటలు నడిపించవచ్చు అని అదనపు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతనే 2.5 గంటలు లాగిన తర్వాతనే ఏకనాథ్ షిండే ఆ విమానంలోకి ఎక్కిండు. ఆ విమానంలోనే అక్కడి నుంచి బొంబాయికి పోవాల్సిన ఒక పేషెంట్ కుటుంబం ఉన్నది, చాలా అర్జెంట్స్ ఉండేనట. వాడు సంప్రదిస్తే నేను ఎట్లా పోతున్నా రామ్మా అని చెప్పి వాడని కూడా తీసుకొని పోవడంతో నేను చాలా మంచి పేరు వచ్చింది దానికి. అంటే ఆపద్ బాంధవుడిగా ఒక పేషెంట్ ను అర్జెంట్ ఉంటే తన ప్రత్యేక విమానంలో తీసుకెళ్ళిండు. అది విమానం ఆలస్యం కావడంతో అదొక మంచి శుభపరిణామం జరిగింది అని చెప్పి వార్తలు వచ్చాయి ఆ మధ్య. అందుకనే విమానయాన రంగంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇప్పుడు 1000 విమానాలు ఎగురుతున్నాయి ప్రతిరోజు. 1000కి పైగా విమానాలు మన భారతదేశం నుంచి బయటకు పోతే బయటికి బయలుదేరిపోతాయి. 1000కి పై 1-2 కూడా కాదు. అటువంటి అప్పుడు ఈ 1000కి పై విమానాలు రోజు పడిపోతలేవు కదా. అందుకని నడిస్తే చచ్చిపోతామని, నడిస్తే పడిపోతామని ఆలోచించలేం కదా. ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రమాదాలు కాకతే ఆలయమని అంటే యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్, దానిలో వేరే యాక్సిడెంట్. కానీ అందులో ఏమైంది అంటే మానవ తప్పిదం జరిగినా జరుగుతుంది. ఇక్కడ నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇక్కడ జరిగింది ఏంటంటే ఇవాళ ఏదైతే డీజీసీఏ ఉన్నది కదా, డీజీసీఏ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. అవును. అంటే మరొక విషయం కూడా మీ దృష్టికి వచ్చిందో లేదో, ఈ పర్టికులర్ విమానానికి సంబంధించి ఇది గత సంవత్సరంలోనే వేరే దేశంలో కొంత ఇంధన ప్రాబ్లం వల్ల 2 సార్లు దీన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారంట ఇదే విమానాన్ని. డీజీసీఏ వాళ్ళు కూడా హెచ్చరించారు ఈ విమానాన్ని ఉపయోగించొద్దని చెప్పినప్పటికీ కూడా విమానాన్ని ఉపయోగించారంటే ఎక్కడ తప్పు జరుగుతోంది? కేంద్ర విమానయాన రంగంలో తప్పు జరుగుతోందా, లేకపోతే పర్టికులర్ ఎయిర్పోర్ట్లో ఎక్కడైనా తనిఖీల్లో తప్పు జరుగుతోందా? ఎక్కడ పొరపాటు జరిగింది అనుకోవాలి? సాంకేతికంగా నిపుణులు బాగానే ఉన్నా డీజీసీఏ ఏవైతే జాగ్రత్తలు తీసుకుంటే అంటున్నారు. విమాన ప్రమాదం జరిగిన 45 గంటల లోపల చాలా 10 టీవీ ఛానల్ మాట్లాడినప్పుడు నా దృష్టికి వచ్చిన అంశాలు తీసుకొచ్చాను. డీజీసీఏ పూర్తిగా అవినీతి పరమైపోయింది, అవినీతి పంకిలో ఉన్నది. ఎందుకంటే డీజీసీఏ సభ్యుడి మీద గతంలో ఒక ఆరోపణ ఏంటంటే ఆయనే విమానయాన రంగంలో ఒక ట్రైనింగ్ స్కూల్ పెట్టుకున్నాడు. ఆయనకు ఒక పాత విమానాన్ని చెత్త కొనే విమానం అంటే మంచి విమానాన్ని కొనుక్కొని చాలా తక్కువ ధరకు ఆయన నడిపిస్తున్నాడు. ఈ విమానయాన రంగంలో ఏవియేషన్ స్కూల్స్ ఉంటాయి కదా, దానిలో చాలా పెద్ద ఎత్తున
ఈ ఇట్లా రిటైర్ అయిన వాళ్ళు, ఇందులో పనిచేసిన వాళ్ళు, డీజీసీఏలో పనిచేసిన వాళ్ళు అవి అవినీతి పాల్పడారని ఆరోపణ ఉంది. ఆయన మీద ఆరోపణ కూడా వచ్చినాయి, కూడా పేరు చెప్పను నేను, కానీ ఆరోపణ వచ్చింది. కనుక ఆరోపణ రుజువైందా కాలేదు, తర్వాత ఎంక్వైరీ జరుగుతుంది రుజువయ్యేది. రెండోది ఏమైందంటే డీసీసీఏ కొన్ని ప్రమాణాలు పాటించడంలో గట్టిగా వ్యవహరించడం లేదు, అందులో నిపుణులు లేరు. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వేస్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది? విమానయాన రంగం మీద చాలా మంచి పట్టున్న వాళ్ళను ఆ డీసీసీఏ నియమించాలి. కానీ డీజీసీఏ ఒక తెల్ల ఏనుగులాగా తయారై డబ్బులు, పైరవీలు లేకుంటే ఇట్లాంటి వాటికి తయారైపోయే పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఈ ప్రైవేట్ విమానయాన రంగ సంస్థలు వచ్చిన తర్వాత మన ఎయిర్ ఫోర్స్ ను, మన ఏదైతే మన ఎయిర్లైన్స్ ను చాలా నిర్వీర్యం చేశారు. దాని వల్ల నష్టం వచ్చింది వీళ్ళ వల్ల అని కూడా, అంటే చూస్తాం కదా మనం. ప్రైవేట్ బస్సులు గతంలో ఇప్పుడైతే చాలా వరకు ఆర్టీసీ పరం చేశారు, కానీ గతంలో ఉండేది ఆర్టీసీ బస్సు కన్నా ముందు ప్రైవేట్ బస్సు పోతుంటే అందులో ఎక్కువ మంది ఎక్కేవాళ్ళు. ప్రైవేట్ ఆర్టీసీ బస్సు ఖాళీగా పోయింది. ఇప్పుడు ప్రైవేట్ విమాన రంగ సంస్థలు వచ్చిన తర్వాత డీజీసీఏ కూడా ఇందులో కొంత వాటా వహించి ఎయిర్ ఇండియా నష్టానికి కారణమవుతుందనే మాట కూడా వచ్చింది. ముఖ్యంగా భద్రతా వైఫల్యం విషయంలోకి వస్తే మాత్రం డీజీసీఏ అవినీతి మైపోవడం, అక్కడ మెంబర్స్ నియమించే క్రమంలో రాజకీయ ప్రమేయం ఉండడం, దీని వల్ల జరుగుతున్నారు. అన్నిటికంటే దేని మీద ఖర్చు పెట్టినా దాని మీద ఖర్చు పెడతలేదు. నిజమండి, విమానయాన రంగంలో విమానాశ్రయాలు అద్భుతంగా కడుతున్నారు. ప్రపంచంలో మేటి విమానాశ్రయాలు మన దగ్గర కడుతున్నారు వాళ్ళు, అత్యంత ఆధునిక విమానాశ్రయాలు. బాగా ముందు బ్రహ్మాండంగా ఉండి లోపల విమానాలు సరిగ్గా చెత్త విమానాలు అయితే లాభం లేని పల్లె బస్సుల్లాగా, ఈ మాట అంటున్నాడు, పల్లె బస్సుల్లాగా ఇవాళ మన విమానాలు ఉన్నాయి. పల్లె బస్సులు ఎప్పుడు చెడిపోతే మనకు తెలియనట్టే ఇవాళ మన విమానాలు కూడా కొత్తవి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. పాత అన్ని చెడిపోయినాయి. బోయింగ్ విమానాల మీద మంచి చరిత్ర, హిస్టరీ ఉంది విజయ్. కానీ అది పాత అయిపోయినా వాళ్ళు ఏం చేస్తారు కదా, దానికి లెక్క ఉంటది కదా. కానీ ఇన్ని గంటలు తిరగాలి, ఇన్ని గంటలు తిరిగితే తీసేయాలని ఉన్నది. కానీ అన్ని గంటలు తిరిగిన తర్వాత రిపేర్ చేసి నడిపించడం, లేకపోతే లోభత్వంతో వాటినే మళ్ళీ కొనసాగించడం, దాంతో ఏమైందంటే ఇవాళ విమానయాన రంగంలో మన ముఖ్యంగా భారతీయ విమానయాన రంగంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉందని ఒక నివేదిక వచ్చింది. దాన్ని ప్రమాద ఘంటికలు మోగినాయి. దీన్ని మనం గట్టిగా గమనించాలి. రైట్. మనతో